చూడండి, డిసెంబర్లో కిక్కే కిక్కు. తొలి 2 వారాల్లో మద్యం పైన ఖజానాకు 2000 కోట్లు వచ్చినాయట. చూసుకోండి, జస్ట్ 14 రోజులలో వచ్చిన పైసలట. ఎందుకు? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ ఇవి అవి మొత్తం అంతా కలిసి 2000 కోట్లు వచ్చినాయట. రాష్ట్రంలో ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉండడం, మరోవైపు చలి తీవ్రత కూడా పెరుగుతూ ఉండడంతో మద్యం అమ్మకాలు మరింత పెరిగినాయి. ఈ నెలలో మొదటి 2 వారాల్లో మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి సుమారు 2000 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో క్రిస్మస్ పండుగతో పాటు కొత్త సంవత్సరం వేడుకలు కూడా ఉండడంతో అమ్మకాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీంతో నెల మొత్తంలో మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి ఆదాయం 4000 కోట్లు దాటుతుందని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. 2024 డిసెంబర్లో ఖజానాకు 3700 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే 3700 క్రోర్సే టాప్ అట. 2024 డిసెంబర్లో వచ్చింది అది. ఈసారి 4000 కోట్లు దాటుతున్నది. తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఇదే మరి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంత దూసుకుపోతుంది చూడండి తెలంగాణ. చూడండి, డిసెంబర్లో కిక్కే కిక్కు. తొలి 2 వారాల్లో మద్యం పైన ఖజానాకు 2000 కోట్లు వచ్చినాయట. చూసుకోండి, జస్ట్ 14 రోజులలో వచ్చిన పైసలట. ఎందుకు? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ ఇవి అవి మొత్తం అంతా కలిసి 2000 కోట్లు వచ్చినాయట. రాష్ట్రంలో ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉండడం, మరోవైపు చలి తీవ్రత కూడా పెరుగుతూ ఉండడంతో మద్యం అమ్మకాలు మరింత పెరిగినాయి. ఈ నెలలో మొదటి 2 వారాల్లో మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి సుమారు 2000 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో క్రిస్మస్ పండుగతో పాటు కొత్త సంవత్సరం వేడుకలు కూడా ఉండడంతో అమ్మకాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీంతో నెల మొత్తంలో మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి ఆదాయం 4000 కోట్లు దాటుతుందని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. 2024 డిసెంబర్లో ఖజానాకు 3700 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే 3700 క్రోర్సే టాప్ అట. 2024 డిసెంబర్లో వచ్చింది అది. ఈసారి 4000 కోట్లు దాటుతున్నది. తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఇదే మరి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంత దూసుకుపోతుంది చూడండి తెలంగాణ.